బెంగాల్ రెండో దశ పోలింగ్లో భవానీపూర్ సెగ్మెంట్ కీలకంగా మారింది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. కాగా భవానీపూర్లో బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేశారు. ఇదిలా ఉంటే భవానీపూర్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారని సువేందు అధికారి ఆరోపించారు. అలాగే స్లిప్పుల పంపిణీలో కూడా అక్రమాలు చేయడానికి ప్రయత్నించారన్నారు. అయితే సువేందు ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తోసిపుచ్చారు. భవానీపూర్ జాతీయ స్థాయిలో ఈ నియోజకవర్గం పేరు అందరికీ తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం ఇది. భవానీపూర్లో ఆమెకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మమతకు భవానీపూర్ సెగ్మెంట్ పెట్టని కోట లాంటిది. కాగా ఎప్పటిలాగే ఈసారి కూడా భవానీపూర్ నుంచే పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఘాటు ఆరోపణలు చేశారు. మరోసారి భవానీపూర్ నుంచి విజయం కోసం రిగ్గింగ్ కార్యక్రమానికి మమత కుట్ర చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగా 750 కృత్రిమ తొడుగులు భవానీపూర్కు ఆమె రప్పించారని సువేందు అధికారి ఆరోపించారు. గత 5 ఏళ్ల కాలంలో భవానీపూర్లో మమత ఇమేజ్ దెబ్బతిందని ఆరోపించారు. వరుసగా 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గమైన భవానీపూర్కు మమత చేసిన మేలు ఏమీ లేదంటూ సువేందు ఆరోపించారు. మమత పట్ల భవానీపూర్ ఓటర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ విషయం గమనించే మమతా బెనర్జీ రిగ్గింగ్ కుట్ర చేశారని సువేందు అధికారి ఘాటు ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా 750 కృత్రిమ తొడుగులు తన కార్యకర్తలతో భవానీపూర్కు మమతా బెనర్జీ రప్పించారని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా కృత్రిమ తొడుగులతో ఓటు వేస్తే దాన్ని పట్టుకోవడం చాలా కష్టమని వెల్లడించారు. అంతేకాదు మమత సారథ్యంలో తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల్లో అక్రమాలు చేయడంలో ఘనచరిత్ర ఉందని సువేందు వ్యాఖ్యానించారు. సువేందు అధికారి ఆరోపణలు అక్కడితో ఆగలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ఇచ్చే స్లిప్పుల పంపిణీలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సువేందు ఆరోపించారు. ఈ అక్రమాల ద్వారా మరోసారి అధికారులకు రావడానికి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కాగా సువేందు అధికారి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. భవానీపూర్లో మరోసారి మమత విజయం ఖాయమన్నారు టీఎంసీ నాయకులు. తమకు ఓటమి తప్పదు అనే విషయం కమలం పార్టీ కార్యకర్తలు కూడా తెలిసిందని టీఎంసీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశతో తృణమూల్ కాంగ్రెస్పై సువేందు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మమత అభిమానులు ఎదురుదాడి చేశారు. ఇదిలా ఉంటే సువేందు అధికారి దేశమంతా తెలిసిన పేరు. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ పేరు తెలియని వారుండరు. పశ్చిమ బెంగాల్లో మమత ఒక ప్రజల శక్తి అనే విషయం తెలిసిందే. అలాంటి ప్రజల శక్తి అయిన మమతని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ధీరుడిగా సువేందుకి పేరుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమత పోటీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న పేరు, వ్యక్తిగత చరిష్మా తనను అవలీలగా గెలుపు తీరాలకు చేరుస్తుందని మమత భావించారు. నందిగ్రామ్ నుంచి తన విజయం ఖాయమని ఆమె డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు రావడంతో మమతకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ వర్గాలకు దిమ్మ తిరిగింది. మమతను ఓడించడంతో సువేందు పేరు ఒక్కసారిగా దేశమంతా మారుమోగింది. పశ్చిమ బెంగాల్లో అయితే సువేందు అధికారి ఒక హీరో అయిపోయారు. రాత్రికి రాత్రి ఆయన ఒక జైంట్ కిల్లర్ అయిపోయారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఉంది. సువేందు అధికారి గతంలో మమత శిబిరంలో ఉన్నారు. కాలక్రమంలో మమతకి దూరమయ్యారు. బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అదే పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడయ్యారు. తాజాగా భవానీపూర్లో మమతతో అమీతుమీ తేల్చుకునేందుకు సువేందు అధికారి సన్నద్ధమయ్యారు. ఏది ఏమైనా ఇప్పుడు అందరి చూపు భవానీపూర్ సెగ్మెంట్ పైనే పడింది.